రామ రావణ యుద్ధంలో రావణాసురుడి సంహారం జరిగిన తర్వాత సీతారామ లక్ష్మణులతో కలిసి ఆంజనేయ స్వామి కూడా అయోధ్య వెళుతాడు. శ్రీరామ పట్టాభిషేకం సమయంలో సీతాదేవి ఒక ఆహారాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తుంది. అందులో శ్రీరాముడి చిత్రం కూడా లేదు. శ్రీరాముడు లేనిది ఏదీ కూడా నాకు వద్దు అని ఆ ఆహారాన్ని తుంచేస్తాడు హనుమంతుడు. అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చి, నీలో ఉన్నాడా శ్రీరాముడు అని గద్దిస్తాడు. అప్పుడు తన హృదయంలో కొలువై ఉన్న సీతారాములను తన ఛాతిని చీల్చి చూపిస్తాడు. శ్రీరామునికి మొదటి నుంచి కూడా హనుమంతుడు అంటే ఎంతో నమ్మకం. ఇంకా ఛాతిని చీల్చి చూపెట్టడంతో మిక్కిలి సంతోషిస్తాడు సీతారాములు. హనుమంతుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దక్షయజ్ఞ సమయంలో హనుమంతుని పుట్టుకకు బీజం పడుతుంది. పిలువని పేరంటానికి వెళ్ళవద్దని శివుడు వద్దని వారిస్తున్న సతీదేవి, మా తండ్రి గారు చేస్తున్న యజ్ఞానికి నాకు పిలుపు ఎందుకు అని యజ్ఞం చేసే చోటుకి వెళుతుంది. అయితే అక్కడ ఆమెకు జరిగిన అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకి చనిపోతుంది. తన భార్య మరణ వార్త విన్న ఈశ్వరుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేసి అగ్నిలో సగం కాలిపోయిన సతీదేవి శరీరాన్ని తీసుకుని వియోగంతో రుద్రతాండవం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ కోపానికి లోకాలన్నీ భస్మమైపోతాయని భయపడిన దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని శరణ వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి రక్షణకై తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 భాగాలుగా ఖండించి వేస్తాడు. అలా ఖండించిన సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ ఏర్పడినవే అష్టాదశ శక్తిపీఠాలు. శ్రీ మహావిష్ణువు చేసిన ఈ పనితో శివుడికి మరింత కోపం వస్తుంది. ఆ కోపంలో త్రేతాయుగంలో నువ్వు మానవుడిగా జన్మించి నాలాగే భార్య వియోగంతో బాధపడతావు అని శివుడు శ్రీ మహావిష్ణువుకి శాపమిస్తాడు. శివుడు శాంతించి యథాస్థితికి వచ్చిన తరువాత లోక కళ్యాణం కోసమే శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని ఖండించేశాడని గ్రహించి శ్రీ మహావిష్ణువుకి శాపం ఇచ్చినందుకు చాలా బాధపడతాడు శివుడు. ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోవడం కుదరదు కాబట్టి శివుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు, నీవు భార్యావియోగంతో ఎప్పుడు బాధపడతావో అప్పుడు నిన్ను నీ భార్యను కాపాడడానికి కలపడానికి నీకు నమ్మిన బంటుగా నేను వస్తాను అని వరమిస్తాడు. శివుడు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చిన ఈ శాపం మరియు వరం కారణంగా ఆంజనేయ స్వామి పుట్టుకకు బీజం ఏర్పడింది. అంతేకాకుండా మరో సందర్భం కూడా ఉంది. దీని ప్రకారం దేవగురువైన బృహస్పతి ఇంద్రలోకం వెళుతాడు. అప్పుడు అక్కడే ఉన్న పుంజికాస్థల అనే యువతి అటూ ఇటూ తిరుగుతూ అసందర్భంగా ఏవేవో మాట్లాడుతూ అక్కడే ఉన్న బృహస్పతికి చిరాకు తెప్పిస్తుంది. దాంతో ఆగ్రహించిన బృహస్పతి భూలోకంలో వానరంగా జన్మించమని శపిస్తాడు. దాంతో భయభ్రాంతులకు గురైన పుంజికస్థల తనని క్షమించాల్సిందిగా ప్రాధేయపడుతుంది. శివుని అంశతో జన్మించాల్సి ఉన్న ఒక వానరానికి జన్మనిచ్చిన తరువాత నీ యథాస్థితికి వచ్చి దేవలోకానికి తిరిగి రావాల్సిందిగా శాప విమోచనం తెలియజేస్తాడు బృహస్పతి. బృహస్పతి శాప కారణంగా పుంజికస్థల గౌతమి మహర్షి ఆశ్రమంలో అంజనాదేవిగా జన్మిస్తుంది. కొంతకాలానికి అంజనాదేవికి మహారాజుతో వివాహం జరుగుతుంది. కానీ చాలా కాలం గడిచినప్పటికీ వారికి సంతానం కలగదు. దాంతో అంజనాదేవి సంతానం కోసం శివుడికి తపస్సు చేస్తుంది. ఓసారి పార్వతీ పరమేశ్వరులు భూలోక విహారానికి వచ్చి అక్కడే అటూ ఇటూ గెంతుతూ విహరిస్తున్న వానరాలను చూసి మనం కూడా వానరాలుగా మారి విహరిద్దాం అంటుంది పార్వతీదేవి. అప్పుడు శివుడు ఆమె మాటకు గౌరవం ఇచ్చి అలాగే చేద్దామని వానరాలుగా మారి విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులు కలయిక జరిగి పార్వతీదేవి గర్భం ధరిస్తుంది. కానీ ఆ గర్భాన్ని భరించలేకపోవడంతో క్రిందకి జారవిడుస్తుంది. అప్పుడు ఆ గర్భాన్ని ఆకుదొనలో సేకరించి వాయుదేవునికిచ్చి తపస్సు చేసుకుంటున్న అంజనాదేవి శరీరంలో ప్రవేశపెట్టాలని శివుడు కోరుతాడు.
అప్పుడు వాయుదేవుడు అంజనాదేవి చెవి ద్వారా ఆమె శరీరంలో ప్రవేశపెడతాడు. దాంతో అంజనాదేవి గర్భం ధరించి ఆంజనేయ స్వామికి జన్మనిస్తుంది. శివుని అంశతో జన్మించాడు కనుక శంకరసుతుడని, వాయుదేవుడు ప్రవేశపెట్టిన శివుడి తేజస్సుతో జన్మించినాడు కనుక పవనసుతుడని, కేసరి పెంచి పెద్ద చేశాడు గనుక కేసరనందనుడని, మరియు అంజనాదేవి గర్భాన్ని జన్మించిన కారణంగా ఆంజనేయుడని హనుమంతుడిని పిలుస్తారు. అసలు హనుమంతుడనే పేరు ఆంజనేయునికి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓసారి ఆంజనేయ స్వామికి ఆకలి వేసి ఆకాశంలో ఎర్రగా ఉన్న సూర్యుడిని చూసి ఒక పండు అని భ్రమించి పుట్టుకతోనూ ఎంతో శక్తిశాలి అయిన హనుమ సూర్యుడిని మింగేయాలని వాయువేగంతో వెళుతున్న ఆంజనేయుడిని చూసి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయునిపైకి ప్రయోగిస్తాడు. వజ్రాయుధం ఆంజనేయ స్వామి దవడకి తగిలి మూర్ఛపోతాడు. దాంతో ఆగ్రహించిన వాయుదేవుడు లోకాలన్నింటిలోనూ వాయువును ఉపసంహరిస్తాడు. దాంతో లోకాలన్నీ ఉక్కిరి బిక్కిరి అయిపోతాయి. అప్పుడు దేవతలందరూ అక్కడ ప్రత్యక్షమై వాయుదేవుణ్ణి వాయువు యథాప్రకారం వదిలిపెట్టమని కోరుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆంజనేయునికి ప్రాణం పోసి బ్రహ్మాస్త్రం కూడా ఇకపై నిన్ను ఏమీ చేయలేదు అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు కూడా తన వజ్రాయుధం కూడా ఇకపై నీపై ఎలాంటి ప్రభావం చూపదు అని వరమిస్తాడు. సూర్యుడు తనలోని 100వ వంతు శక్తిని, కాలశాపం తనపై ప్రభావం చూపదని యముడు, నీటి వలన మరణం ఉండదని వరుణదేవుడు ఆంజనేయుడికి వరాలు ఇస్తారు. ఇంద్రుడు వజ్రాయుధం తగిలి గాయమైన దవడ అంటే హనువు కాబట్టి హనుమంతుడు అని పేరు వచ్చింది. ఆంజనేయుడికి దేవతలిచ్చిన వరాల కారణంగా ఇంకా స్వతహాగా మహాబలవంతుడైన ఆంజనేయ స్వామి ఋష్యముఖ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మునులను అల్లరి చేస్తాడు. తన స్వలక్షణాలైన వానర చేష్టలతో. దాంతో ఆగ్రహించిన ఋషులు నీ శక్తి నీకు తెలియకుండా పోతుందని, ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే ఆ శక్తి నీకు తిరిగి వస్తుందని శపిస్తారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి విద్యలన్నీ సూర్యుని వద్ద నేర్చుకుంటాడు. వివాహం అయిన వారికి మాత్రమే నేర్చుకునేందుకు అర్హత ఉన్న కొన్ని విద్యలను అభ్యసించేందుకు ఆంజనేయునికి సూర్యుని కుమార్తెని సువర్చలను ఇచ్చి వివాహం చేస్తాడు సూర్యుడు. సువర్చలాదేవి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించడంతో ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యానికి భంగం కలుగుడు. అలా సూర్యుని వద్ద సకల విద్యలను ఆంజనేయ స్వామి అభ్యసించాక గురుదక్షిణగా సూర్యుని పుత్రుడు వద్ద మంత్రిగా ఉంటాడు. ఒకసారి వాలి సుగ్రీవుడిని తరిమి కొట్టినప్పుడు సుగ్రీవుడి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి కూడా పారిపోతాడు, తన శక్తిని మరిచిపోవడం వలన. ఒకవేళ తన శక్తి మరిచిపోకుండా ఉంటే రామాయణం ఇంకా కొన్ని మార్పులు ఉండేవేమో. శివుడు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చిన వరం కారణంగా హనుమంతుడిగా జన్మించి రామకార్యార్థి అయి లంకకు వెళ్ళి సీత జాడ కనిపెట్టి సీతారాములను కలుపుతాడు. రావణాసురుని సంహరించడంలో అనేక విధాలుగా రాముడికి ఆంజనేయ స్వామి సహాయపడతాడు. భక్తికి మారిపేరైన ఆంజనేయ స్వామి భక్తికి మెచ్చి చిరంజీవిగా వర్ధిల్లు అని శ్రీరాముడు వరమిస్తాడు. ఎన్నో యుగాలు గడిచినప్పటికీ శ్రీరామునిపై గల భక్తి ఆంజనేయ స్వామికి కొంచెం కూడా తగ్గలేదు. అందుకు నిదర్శనంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా ఉన్నది కూడా శ్రీ